ఫ్రెండ్స్ నా వెనక మా ఊరు ఉంది మరి ఊరు దాటొచ్చి నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం మేము మరి చెన్నైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి అది ఏంటంటే ప్రో కబడ్డీ 10th సీజన్ అన్నమాట బెంగళూరు బుల్స్ వర్సెస్ మరి తెలుగు టైటాన్స్ ఇగో మరి రేపు చెన్నైలో మ్యాచ్ చూడబోతున్నాము ఇక మేము మరి చెన్నైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ బండి మీద నా అల్లుడు నేను ఫస్ట్ ఒక మల్లకల్ బండి వరకు డ్రాప్ చేస్తాడు ఒకడు మళ్ళా నుంచి బస్సు ఆ నుంచి ట్రైన్ ఓకే ఇప్పుడు సమయం వచ్చేసి 11 నిమిషాలు అంటే 6 గంటల 11 నిమిషాలు ఓకే ఇగో చూడు మరి జర్నీ చూసుకుంటూ పోతే చెన్నై వరకు అయితే ఉంటుంది మొత్తం ఇంకా చెన్నై బ్లాక్లే ఉంటాయి ఇక నేను స్పోర్ట్స్లో కానీ క్రికెట్ అంటే ఇష్టము మరి ప్రో కబడ్డీ కూడా ఇష్టము అట్లానే టికెట్ అయితే బుక్ చేశాము కబడ్డీ పట్టు అల్లుడు ఇక అప్పులాగే మా అల్లుడు నేను ఇప్పుడైతే జర్నీ చేస్తున్నాము మమ్మల్ని ఒకటి డ్రాప్ చేసి వస్తాడు ఇగో మరి బైక్ మీద జర్నీది ఇక నువ్వు బండి ఎక్కితే పోదాం తాళం చాలు చేసాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇదో సమయం ఇంత 6 గంటల 46 నిమిషాలు మొబైల్ వీడిది మమ్మల్ని వీడియోకి డ్రాప్ చేశాడు 10 కిలోమీటర్ల జర్నీ దిగలేదు మళ్ళీ అటాక్ ఇదిగో ఇక్కడ నుంచి మరి మేము బస్సులో ఒక 15 కిలోమీటర్లు మరి ముందరికి వెళ్తే గద్వాల్ రైల్వే స్టేషన్ మరి అక్కడ నుంచి చెన్నై ఇక మరి నీ వర్షంగా అయితే దిగో పాటు నీ మొబైల్ ఇక్కడ బస్ ఎక్కుదాం ఫ్రెండ్స్ పర్లేదు ఫ్రెండ్స్ ఇగో బస్సు కూడా ఎక్కుతాం ట్రైన్ ఈరోజు చాలా లేట్గా వస్తుంది మరి చూడాలి ఎంత సమయంకి వస్తుందో అసలు ఇక్కడ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోతాము ఇక అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది గద్వాల్ బస్ స్టాండ్లో అయితే దిగేసాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ అయిందంతా బాగా మంచిగా తయారైంది ఇప్పుడు మరి కొద్దిగా అట్లా అల్లుడు నేను బయటికి వెళ్ళేసి ఇంతేమైనా తినొస్తాం స్టేషన్కి మళ్ళీ వచ్చి ఇక్కడనే బస్ ఎక్కి అక్కడ స్టేషన్ దగ్గర దిగాలి వెల్కమ్ టు గద్వాల్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇగో మరి స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్ అయితే చేరుకున్నాము ఇప్పుడు ఒకసారి మనం మ్యాప్ని చెక్ చేసుకుందాం పక్కన చూడండి ఇక మనం ఇక్కడ మ్యాప్ని చూసుకున్నట్లయితే ఇగో ఇది మనం ఉన్న లొకేషన్ గద్వాల్ రైల్వే స్టేషన్ అనమాట ఒకసారి దీన్ని దగ్గరికి జూమ్ చేసి మీకు అంతా చూపిస్తాను 1 సెకండ్ ఫ్రెండ్స్ ఇగో మనం ఇప్పుడు ఇండియా మ్యాప్ హైదరాబాద్ ఇక ఇక్కడ మనం ఈ గుర్తు కనపడేది మనం ఉన్న ఏరియా అనమాట ఇక ఇది ప్లేస్ గద్వాల్ ఇక్కడ గద్వాల్ జంక్షన్ ఉందా ఇక మనం ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైన్ ఎక్కితే చెన్నై ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ మన భారతదేశం మ్యాప్లో చూసుకుంటే చెన్నై ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుందా ఇగో చెన్నై ఈ చెన్నైకి మనం ఉదయం కల్లా చెన్నై అయితే చేరుకుంటాం ఇంకా పక్కనే మరి సముద్రం ఉంటుంది ఇగో ఉదయం కల్లా అయితే మనము యాక్చువల్లీ 8కే పోలే ట్రైన్ 2 అవర్స్ డీలే అయింది అటు ఇటు మా ట్రైన్ కూడా చూపిస్తా చెక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్ చూసుకుంటే మనం ట్రైన్ ఇక మరి ఇగో గద్వాల్ జంక్షన్ టు తాంబరం ఇక ట్రైన్ అండ్ ఈ కుక్క పడుతుంది ఇగో 7:30 ఇక ఇప్పుడు 7:21 బయలుదేరింది కాచిగూడలో మన గద్వాలకు వచ్చేపాటికి 10 నిమిషాల సమయం అవుతుంది ఇక మనం తాంబరంకి వెళ్ళాలి కాబట్టి 9:30 అయితే ఒక విధంగా చెప్పాలంటే ఒక 2 గంటల 41 నిమిషాలు డీలే అయింది అంటే ట్రైన్ లేట్ అయింది ఈరోజు ఒక 2 ట్రైన్లు క్యాన్సిల్ చేశారు ఓకే మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ చూడండి మళ్ళీ చూపిస్తా ఇక గద్వాల్ రైల్వే స్టేషన్ మీరు చూసినారు కదా ఇక మరి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది ఇగో నా వెనక ఇక చెప్పాలంటే ట్రైన్ గురించి ఇక చాలా లేట్ అయింది టికెట్లు మాత్రం జనరల్లో వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మేము అది టికెట్లు బుక్ చేసినాం ఫ్రెండ్స్ కానీ క్యాన్సిల్ అయింది వెయిటింగ్ లిస్ట్లో ఈ ట్రైన్కి చాలా జర్నీ చేస్తారు కాబట్టి జనాలు ఎందుకో మరి రాలేదు అప్పుడు కేరళ పోయినప్పుడు వెయిటింగ్ లిస్ట్ అన్నీ అలా అక్కడ వెళ్ళినప్పుడు వచ్చినాయి ఇక్కడికి వెళ్ళినప్పుడు వచ్చినాయి కానీ ఇది క్యాన్సిల్ అయిన టికెట్లు చూద్దాం మరి జనరల్ వెళ్దాం ఒకరికైతే రిజర్వేషన్ పక్కన 100 పోతుంది ఇది జనరల్ కాబట్టి 190 రూపాయలు ఒకటి మరి తాంబరానికి చెన్నైకి ఇక 4కి నాకు ఫుల్ ఉన్నారు జనాలు చూడండి ఇది ఆదరణ నింబడలో అర్థం కాదు ఇక అంత క్రౌడ్ ఉంటుంది ఇంకా ఎక్కడో ఒక చోట వెళ్దాం ఫ్రెండ్స్ ఇగో మరి పక్కన వందే భారత్ వెళ్తుంది అందుకే అంత స్పీడ్ ఉంది వందే భారతే మొత్తం జనరల్లో కూడా ఫుల్ అయిపోయింది ఇగో మరి ఇది పార్సిల్ బాక్స్ లో ఇచ్చినాము దీని ఏదో కొంచెం కొంతవరకు ఉంది చూద్దాం ముందర వరకు అయితే నాకు తెలిసి రేణిగుంటలో అయితే సీల్ దొరకవచ్చు ఇక జనరల్లో మొత్తం ఈరోజు క్యాన్సిల్ కావడం వల్ల ట్రైన్లో 2 ఫుల్ రద్దీ దీనికే ఉంది ఇప్పుడు వచ్చినప్పుడు చూసినాము బాబా చాలా ఇబ్బంది పడి వచ్చినారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళైతే చూస్తాం అయితే పోతాం మరి వస్తాం టికెట్లు అక్కడ నుంచి మరి బుక్ చేసి పెట్టినా మరి వస్తావా కన్ఫర్మ్ అయిపోతే క్యాన్సిల్ అయినాయి ఏదో సర్దుకుని అయితే పోదాం దా ఒకటి ఎక్కువరా ఏడవుతున్నా ఒకతను అయితే కుసరి దొరికింది ఫ్రెండ్స్ నాకు దీంట్లో కూడా లైట్ వేసినాడు ఇగో రేణిగుంట వచ్చేసింది ఫ్రెండ్స్ ఇగో పార్సిల్ బాక్స్ అయితే మమ్మల్ని సేఫ్ తీసుకొచ్చింది ఇప్పుడు జనరల్ ఎక్కుతాం
ఇక దాంట్లో ఎవరు లేరు యాక్చువల్ అందులో ఇద్దరు అది ఇందులో సీట్లు అయితే దొరుకుతాయి మనకు ఇక్కడ ఇంకా జనాలు తక్కువ ఉంటారు ఇక మనం ఇక వెళ్ళాల్సిన జర్నీ ఇక బాగానే ఉంది ఇక 9:30-10 మధ్యలో అయితే వెళ్తాం బాలుడు సీట్లు మాత్రం రేణిగుంట నుంచి ఇక్కడ వరకు చాలా మరి జనరల్గా ఎక్కేపాటికి మాకు సీట్లు అయితే దొరికాయి ఫ్రీగా కూర్చున్నాము ఇగో ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాము ఇక అల్లుంది నాది పవర్ బ్యాంక్ నింపుకున్నాము మనకి ట్రైన్ వాళ్ళకైతే మెచ్చుకోవచ్చు వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ రైల్వేకి ఇండియన్ రైల్వేకి ఎందుకంటే మనం మొబైల్ వాడి ఛార్జింగ్ పెట్టే దగ్గర పోయిండే ప్రతి ట్రైన్లో అన్నింటికి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగా ఫెసిలిటీ ఉంది అప్పుడు ఒక్కటే ఉండేది 2 బోర్లు పెట్టారు ఇక్కడ ఒకటి ఇంకా బాగా అప్డేట్ అవుతుంది ఇంకా రంగారంగ ఇంకా కావాలి అప్డేట్ కావాలి చెన్నై ఎగ్మోర్ ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఇప్పుడు వస్తే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఇక మనం తామరం దిగాలి కాబట్టి ఇక ముందరికి వెళ్ళాలి ఇంకా 16 కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా తామరం రైల్వే స్టేషన్ అయితే దిగేసాము ఇక మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళి మాట్లాడదాము కొద్దిగా బయటికి అంత క్రౌడ్ ఎక్కువ ఉంది దా వచ్చాయి 619 కిలోమీటర్ల జర్నీ 12 గంటలు పట్టింది ట్రైన్కి గద్వాల నుంచి ఇక మరి ఇక్కడ నుంచి మనము ఫస్ట్ మేము చెన్నైకి వచ్చింది అయితే ఏమి ప్రో కబడ్డీ మ్యాచ్ చూడడానికి ఇప్పుడు మరి నైట్ ఉంది మ్యాచ్ ఇప్పుడు అంతలోపు మనం సాలార్ మూవీకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ తాంబరంలోనే ఒకటి ఎంఆర్ బందేనా ఇగో మరి మనం తామరం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తాం బయటకు వెళ్ళేసి నేను మరొక లొకేషన్ చూపిస్తాను మీకు అది మరి తెలుగునే చూస్తున్నాం సాలార్ అయితే ఇది 8వ ప్లాట్ఫారం 7-8 ఫ్రెండ్స్ ముందుగా తామరం రైల్వే స్టేషన్ చూడండి ఇగో ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి మ్యాప్ చూసుకుందాం మనం ఇప్పుడు మరి ఎంఆర్ థియేటర్ దగ్గరికి వెళ్ళాలి నేను ఆల్రెడీ ముందే అన్ని చెక్ చేసి పెట్టుకుంటా మనం జూమ్ అవుట్ తక్కువ చేసి చూపిస్తాం మీకు ఇండియా మ్యాప్లో చెన్నై ఇదంతా మనకి ఇక్కడ వాటర్ లాగా ఉంది ఇదంతా సముద్రం ఇది ఇక చెన్నై మనకి చెన్నైకి అయితే వచ్చేసాము కదా తాంబరం రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం మనం ఇప్పుడు తాంబరం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాలార్ మూవీకి వెళ్తున్నా అది వెళ్ళి బుక్ చేసి పెట్టినా అయితే ఇగో ఇక్కడ ఎంఆర్ థియేటర్ దగ్గరనే ఉంటుంది ఎంఆర్ థియేటర్ ఓకే ఎంఆర్ థియేటర్ వచ్చేసిందా మనకి ఇట్లా బండికి దీనికైతే ఈ విధంగా నడుచుకుంటూ పోతే ఎంత 700 మీటర్ల దూరంలోనే దగ్గరలో పక్కనే ఉంది అది ఇక్కడ ఎంఆర్ థియేటర్గా ఇక్కడ కనపడుతున్నా ఫ్రెండ్స్ ఇది ఎంఆర్ థియేటర్ ఇది లొకేషన్ ఎర్రగా ఉన్నది అంతా ఎంఆర్ థియేటర్ది ఇక ఇక్కడ మరి మూవీ చూసి అయితే మాట్లాడదాం తామరంలో ఇక ఆకలింది ఫస్ట్ టిఫిన్ చేస్తాము ఇక టిఫిన్ చేసి ప్రతి ఒక్కటి మళ్ళీ మ్యాప్లోనే బునుక్కొని ప్లేసెస్ తిరుగుదాం దా ఫ్రెండ్స్ మా కర్రవాడు ఏం చేస్తున్నా మైలుడు ఫస్ట్ దోశలు తిందాం మమ్మ అనే సరేలే దోశ చెప్తే మనకు తెలుగు వస్తుంది ఇక మనం తమిళ్లో మనకు తమిళ్ అస్సలకే రాదు మనం ఏం వాళ్ళు చెప్పేది కొడతాం కదా మనం వాళ్ళకి ఏం చెప్తా అంటాం కదా సరే క్యాన్సిల్ మేము ఇడ్లీ అంటే వాళ్ళు ఏమేమో అనరి ఒక నోరు మూసుకునేటప్పుడు ఇక ఇడ్లీలు అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూపించాలి తిను ఒకటి తిని అప్పుడే టేస్ట్ చెప్పు నేనైతే దోశ తింటున్నా ఎక్కడ పోయినా దోశలాగానే ఉంటుంది ఇక ఇక్కడనే పక్కనే ఎంఆర్ థియేటర్ పక్కన ఇక టిఫిన్ చేసి అయితే మరి ఇక సినిమాకి అయితే వెళ్దాము ఎట్లా బాగుందంట ఉత్తర చట్నీ తిన్నా శివ చట్నీ వేసుకో చట్నీ 3 రకాలు పెట్టిరా వేసుకో మన దోశ కూడా వచ్చింది ఇదేమో అసలు ఖాళీగా లేదు ఇది ఇక అసలు నేను అది రోస్ట్ చేయమని చెప్తే ఇదేమో వెరైటీ చేశారా ఇది చాలా పొడి ఉంది దోశ ఇగో స్వల్ప ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకటేటికి మడక పెట్టుకుని తింటే కూడా వెళ్ళిపోతుంది తిందాం చెన్నై ఇట్లే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇక టిఫిన్ పక్కన హోటల్లో గానే తిని వస్తుంది ఇది అంతా మరి ఒక ఇక్కడ రింగ్ రోడ్ లాగా ఉంది పైన రివర్స్ తిరిగిపోతున్నాయి అవుతుంటే రైల్వే స్టేషన్ ఇక ఎంఆర్ థియేటర్ మరి ఇక లోపలికి వెళ్ళిపోతే ఎంఆర్ థియేటర్ అనమాట ఇక మరి థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూసి అయితే మాట్లాడదాం సినిమా సాలర్ని మరి చెన్నైలో చూస్తాము తెలుగు వెర్షన్ ఎలా ఉందో మళ్ళీ మంచి పాజిటివ్ టాక్ అయితే ముందుకెళ్తుంది ఇగో ఒక పారైతే మరి చిన్నదిరా 1 సెకండ్ ఫ్రెండ్స్ చెన్నై ఎంఆర్ థియేటర్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక చూడాలి మరి ఎంతలో ఉందో ఇగో సినిమాని చాలా వరకు తెలుగు వెర్షన్ మనకి ఇక్కడ చాలా తమిళనాడులో వేస్తారు ఇప్పుడు అప్పులాక కాదు ఇక తమిళ్ మూవీస్ మన హైదరాబాద్లో వేస్తారు అనుకో ఇక ఎక్కువ మన తమిళనాడులో కూడా తెలుగు మూవీస్ చెన్నైలో బాగానే ఆడతాయి ఒక 1 వీక్ వరకు ఇక తెలుగు వెర్షన్నే మనం ఎంఆర్ థియేటర్లో అయితే చూస్తాము చూసి ఇక దీని గురించి మరి నేను నెక్స్ట్ వీడియోలో అంతా చెప్తా ఇక మరి వీడియో ఇప్పటివరకు అయితే ఇది ప్రో కబడ్డీ నైట్ ఇక మొత్తం చెన్నైలో ఈ 2 days వీడియోలు అయితే మొత్తం పెడతా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నెక్స్ట్ ఒక వీడియో మళ్ళీ వస్తా ముందరికి మీ నెక్స్ట్ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.